పేరు బుక్యా సంతోష్ నాయక్. నేను లంబాడ క్లబ్ పర్సన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేల కొరిగిన ఒక ఉద్యమ శిఖిరం. ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రజల నాయకుడు, యువతను చైతన్యం చేసినటువంటి జిట్ట బాలకృష్ణన్న గారు ఈరోజు హైదరాబాద్ ఆసుపత్రిలో ఈరోజు తుది శ్వాస విడవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన వివేకానంద గారి యొక్క సిద్ధాంతాన్ని ఎత్తుకొని ఆయన ఆశయాలను, ఆయన భావాలను అలవర్చుకొని మాలాంటి యువతకు ఎంతోమందికి ఆదర్శప్రాయుడైనాడు. ఆ రోజు తెలంగాణ మలిదశ ఉద్యమము, ఆ రోజు ఎలాంటి పార్టీకి తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొంతమంది మాత్రమే అప్పుడు కంకణం కట్టుకొని ఉన్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి జిట్ట బాలకృష్ణ అన్న. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిట్ట బాలకృష్ణ అన్న స్వరాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిండు. తన సొంత ఆస్తులను కూడా అమ్ముకొని ఈ స్వరాష్ట్ర సాధన కోసం తన ఆస్తులను కూడా అమ్ముకోవడం జరిగింది. అలాంటి జిట్ట బాలకృష్ణ అన్న గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు బాలకృష్ణ అన్న గారిని నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి, ఎక్కడ సమస్య ఉన్నా తను నేనున్నానంటూ భరోసా ఇచ్చే వ్యక్తి. ఆ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరోసిస్కి మెయిన్. ఆ రోజు మూసి బాధితులను ఆ రోజు ఫ్లోరోసిస్, కాళ్ళు వంకరపోవడం, బోన్లు ఇది అవ్వడము, అనేక సమస్యలతో రోగాలతో బారిన పడుతున్న సమయంలో ఆ కాలంలో 3.5 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఈ మూసి వరద బాధితుల నుంచి ఈ ప్రజలను రక్షించడానికి తన సొంతంగా ఫిల్టర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన నీటిని అందించడం జరిగింది. మంచి తాగునీరుని అందించడం జరిగింది. ఆ కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి నీళ్లు, వాటర్ ఫిల్టర్లు పెట్టించిన ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి జిట్ట బాలకృష్ణ అన్న గారు. తన కలలు కన్న స్వరాష్ట్రంలో తనకు ప్రజలను పాలించే అవకాశం రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నీతిగా, నిజాయితీగా తన సొంత డబ్బులే పార్టీకి పెట్టి ప్రజలను కాపాడిన వ్యక్తిని ఈరోజు ప్రభుత్వాలు గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలా జిట్ట బాలకృష్ణ లేకపోవడం అనేది చాలా జీర్ణించుకోలేని విషయం. నేను ఇప్పుడే అన్నగారి భువనగిరిలో అంతిమ యాత్రలో పాల్గొని రావడం జరిగింది. అక్కడ వివిధ పార్టీల రాజకీయ నాయకులు రావడం జరిగింది. జిట్ట బాలకృష్ణ ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నగారికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే మలిదశ ఉద్యమంలో యువతను ఉత్తేజించినటువంటి వ్యక్తి, ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో యువ నాయకులందరినీ ఏకం చేసి ఉద్యమం వైపు ప్రేరేపించినటువంటి గొప్ప నాయకుడు. ఆ రోజు ఆర్థికంగా పార్టీకి, యువతను బలంగా సమకూర్చింది జిట్ట బాలకృష్ణ అన్న. తర్వాత తనకు 2009లో భువనగిరిలో ఇండిపెండెంట్గా తను పోటీ చేయడం జరిగింది. సరే, ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. తర్వాత గతంలో రాష్ట్రగడ్డి పార్టీలో కూడా చేరడం జరిగింది. సో ఎన్ని పార్టీలు మారినా కానీ తెలంగాణ ఉద్యమకారునికి ఉద్యమ పార్టీ గుర్తించకపోవడం అనేది అప్పుడు గతంలో చాలామంది విమర్శలు వచ్చాయి. చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు కూడా జిట్ట బాలకృష్ణ అంటే మాలాంటి సంఘ నాయకుల యొక్క కోరిక ఏంటంటే జిట్ట బాలకృష్ణ అన్నగారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని మేము ఇంతకుముందుకే ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా భువనగిరి జిల్లా కేంద్రంలో జిట్ట బాలకృష్ణ అన్నగారి యొక్క స్టాచ్యూను పెట్టాలి, అన్నగారి యొక్క జయంతులను కూడా నిర్వహించాలి. ఎందుకంటే తన కృషి, తన త్యాగం ఎనలేనిది, విలగట్టలేనిది. ఆ టైంలో డబ్బు ఎవరి దగ్గర లేని కరువు కాలం ప్రాంతంలోనే అన్నగారు తన ఆస్తులను కూడా పనంగా పెట్టినటువంటి వ్యక్తి, ఒక మంచి నాయకుడు. ఎంతోమంది రాజకీయాల వైపు మళ్లించి ఎంతోమందికి రాజకీయంగా గురువు అయినాడు అతను. ఎంతోమందికి రాజకీయ నాయకులు తీర్చిదిద్దడం జరిగింది. కానీ తను మాత్రం రాజకీయ నిరుద్యోగం మిగిలిపోవడం అనేది బాధాకరమైన విషయం. తన అంతిమ లక్ష్యం, తన కన్న కళలు నెరవేరలేదని చెప్పేసి మనం భావించవచ్చు. కాబట్టి ఈరోజు జిట్ట బాలకృష్ణ గారి మరణం ప్రతి ఒక్కరి హృదయాల్లో అది చెరగని ముద్ర. కాబట్టి అన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.